బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే ఇవాళ సాయంత్రం జరగబోతున్న స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం తెలంగాణ ఎంపీలతో సీఎం భేటీ అవుతారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఎంపీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేస్తారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకు స్టార్ట్ అయ్యారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? పెళ్లికి హాజరైన తర్వాత రేపటి ప్లాన్ ఏంటి? అప్డేట్స్ ఏంటి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు హైదరాబాద్ నుంచి కొద్దిసేపు క్రితమే బయలుదేరారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనకు వస్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహ రిసెప్షన్ ఉన్న నేపథ్యంలో ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరవుతారు. హాజరైన తర్వాత రేపు మధ్యాహ్నం 1 గంట సమయంలో సీఎం అధికారిక నివాసం తుగ్లక్లోని అధికారిక నివాసంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇటు రాజ్యసభ లోక్సభ ఎంపీలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాల గురించి చర్చించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారం, వీటన్నిటి అంశాలపై ఎవరెవరిని కలవాలి, ఏం చేయాలనే అంశాలపై, మరోవైపు లోక్సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ప్రధానంగా లోక్సభ కానీ ఇటు ఉభయ సభలు రాజ్యసభలో కానీ అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా వారందరికీ దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి డిసెంబర్ 20 వరకు ఈ పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు కేంద్ర మంత్రులను కలవడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఇటు పార్లమెంట్ ఉభయ సభలు ఇటు లోక్సభలోనే వారిని కలిసే ఛాన్స్ అయితే ఈజీగా ఉంటుంది. కాబట్టి అక్కడ తెలంగాణకు సంబంధించిన సమస్యలను ఒక నివేదిక రూపంలో ఎక్కడ ఏం సమస్య ఉంది, తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల అంశానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వారి వారి నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం ఓవరాల్ గా అందరూ కలిసి ఒకసారి అన్ని శాఖల కేంద్ర మంత్రులను కేంద్ర మంత్రులు అందుబాటులో లేని పక్షంలో వారికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలను కలిసి నివేదికలు సమర్పించాలనేది వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వివాహ రిసెప్షన్ కార్యక్రమం ముగించుకుని రేపు మధ్యాహ్నం సీఎం నివాసంలోనే ఈ సమావేశం ఉంటుంది. సమావేశం అయిన తర్వాత ఇటు కుదిరితే సీఎం రేవంత్ రెడ్డి కూడా కేంద్ర మంత్రులను కలుస్తారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కానీ దానికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. ఇటు ఎంపీలు మాత్రం సీఎం చేసినటువంటి దిశానిర్దేశాన్ని బట్టి ఎల్లుండి నుంచి పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎల్లుండి ఇటు వారి అపాయింట్మెంట్ తీసుకోవడం కానీ లేదా పార్లమెంట్ లో కలవడం కానీ చేస్తారంటూ ఇటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ మల్లిరవి కూడా షెడ్యూల్ ప్రకటన విడుదల చేస్తారు. మరోవైపు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు వస్తున్నారు కాబట్టి రేపంతా కూడా ఢిల్లీలో ఉంటారు. ఇటు ఎంపీలతో మాట్లాడిన తర్వాత పార్టీ అగ్రనేతలందరూ కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. రాహుల్ గాంధీ గాని, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ వీరితో సమావేశమై రాష్ట్రంలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణకు సంబంధించి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ప్రధానంగా వారితో చర్చిస్తారనే ఒక సమాచారం అందుతోంది. అంటే ఈ పర్యటనతో ఒక క్లియర్ గా దీనికి సంబంధించి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటారు, క్లియర్ కట్ ఒక ప్రకటన వస్తుందంటూ కూడా ఇటు ఆశావాహులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి 10 మంది పోటీలో ఉన్నారు. 6 శాఖలు అయితే ప్రజెంట్ ఖాళీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది ఢిల్లీ పర్యటనలో, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక క్లారిటీ ఉంటుందా లేదా అనే దానిపై మాత్రం సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. రైట్, థాంక్యూ శివ.